డ్రైవర్ బాబు మాది గుంటూరు, హైదరాబాద్ ఏమో నేను కొత్త. మా గుంటూరులో అయితే ఎక్కి దిగితే 20 రూపాయలు. మరి ఇక్కడ ఎంత బాబు? ఇక్కడ హైదరాబాద్ కదా, మరి ఎక్కి దిగితే 50 రూపాయలు. అట్లానా బాబు? సరే బాబు, నన్ను బస్టాండ్ దించండి. ఎక్కండి ఎక్కండి. డ్రైవర్ బాబు ఆపు బాబు, మరి కాళ్ళు మడుచుకొని వస్తాను. ఏమయ్యా, డబ్బులు ఎందుకు బాబు? నేను ముందే చెప్పా ఎక్కి దిగితే ఇక్కడ 50 రూపాయలని. మరి ఎక్కి దిగావు, మరి 50 రూపాయలు ఇవ్వు. అవునా బాబు? అరే సరే బాబు. డ్రైవర్ బాబు ఆపు. మంచినీళ్ళు అవుతున్నాయి, తాగొస్తాను బాబు. బాబు డబ్బులు ఇవ్వయా? ఎందుకు బాబు? నేను ముందే చెప్పాను ఎక్కి దిగితే 50 రూపాయలని. దిగావు, ఎక్కావు. ఓహో సరే బాబు. బాబు బాబు కొత్త కొనుక్కొచ్చుకుంటాను. పోనీ బాబు. ఏంటి పోనిచ్చేది? డబ్బులు 50 రూపాయలు. అదేంది బాబు? ఇవ్వాలయ్యా, నేను ముందే చెప్పాను ఎక్కి దిగితే 50 రూపాయలు ఇవ్వాలని. హైదరాబాద్ ఏంది? దిగోయా, బస్ స్టాండ్ వచ్చింది, దిగోయా. నేను దిగనయ్యా. అరే బస్ స్టాండ్ వచ్చింది, దిగోయా. నేను దిగనయ్యా. ఎందుకని దిగావు? నాకు డబ్బులు లేవా? అవును, నువ్వు దిగితే 50 రూపాయలు అడుగుతావు. నా కాడ ఉన్న 150 రూపాయలు 3 సార్లు ఎక్కాను, 3 సార్లు దిగాను, అయిపోయాయి. ఇప్పుడు నేను దిగను. అరే దిగవయ్యా. నేను దిగనయ్యా. నువ్వు మళ్ళీ దిగితే 50 రూపాయలు అడుగుతా, మళ్ళీ నువ్వు గొడవ చేస్తావు. నా కాడ లేవు, మీ ఇంటికి పోని. అరే డబ్బులు వద్దులే, దిగ అట్నే అంటారు. మరి మా ఊర్లో మరి హైదరాబాద్ ఆటోలు మోసం చేస్తారని చెప్తే నేను నమ్మలేదు. ఇది నిజమే. నేను దిగను. పోని, నీ ఇంటికి పోని. బా పెద్ద చిక్కు వచ్చింది. ఇది పెద్ద గొడవ చేస్తేనేమో 20 రూపాయలకి 50 తీసుకున్నానని కేసు అయిద్ది. పోలీసులేమో 5-6 వేలు నూగుతారు. మరి ఏం చేయాలి? నేను మా గుంటూరు పోవాలంటే నాకు 2,000 కావాలి. అబ్బా, కేసు పెట్టించుకొని పోలీసులకి 5-6 వేలు దబ్బించుకునే బదులు ఇది 2,000 ఇచ్చి పంపించడమే బెస్ట్. పొద్దున్నే ఎవడి ముఖం చూశానో ఏమో. ఇదిగో వెళ్ళిపో. వీడు పల్లెటూరోడు. వీడికి మనం బ్యాండ్ వేద్దామంటే వాడు ఏకంగా నాకు డీజే మోగిచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో. మరి మా వీడియోని మీకు కనుక నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబు. మరి ఎంజాయ్మెంట్ కోసం మరి శ్రీనివాస్ పాలపాటి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.